భాష్య టిఫిన్ తిను. మరి నాన్నకు? నువ్వు తిను. ఆయన సంగతి నాకు అనవసరం. నాన్న తినకుండా నేను తినను. నా మాట వినవా? నువ్వు నా మాట వినవా? నాన్నకు టిఫిన్ తీసుకురాపో. నేను తీసుకురాను. అయితే నేను తినను. మొండితనం చేయకు. నువ్వే మొండి. నేను తినను. నీ కర్మ. తర్వాత ఆకలేస్తుందంటే నేను పెట్టను. నేనేం అడగను. చాలా, అది ఆయన గారి కూతురు. అర్థమైందా? మొండిఘటం. నేను అంతకన్నా మొండిదాన్ని. నువ్విలా చూస్తే వాళ్ళు వెళ్ళరు. అది చూస్తారుగా. ఇడ్లీ ఇడ్లీ దోశ. నాన్న ఇడ్లీ బండి. ఏ ఇడ్లీ. ఇదిగో 2 ప్లేట్లు ఇడ్లీ ఇవ్వు. ఇదేం కర్మరా బాబు? వాళ్ళ కర్మ కాదే, మన కర్మ. ఇరుగు పొరుగు చూస్తే పోయేది మన పరువే. తాగు. ఎందుకు ఇలా ఇబ్బంది పెడతారు? వెళ్తారా లేదా? మా కర్మ మమ్మల్ని అనుభవించని. మీరు చాలా ఎక్కువ చేస్తున్నారు. దిగొచ్చి ప్రాధాయపడుతున్నాను. శిక్ష అనుభవిస్తున్నాను. ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను. నానా ఇదిగో మంచినీళ్ళు తాగు. సార్ ఇంకో ఇడ్లీ ఏమంటారా? దోశ కూడా ఉంది సార్. ఏమవుతుంది, చాలు. నీళ్ళు ఉన్నాయా? నమస్కారం అండి. నమస్తే. నమస్కారం అండి. కూర్చోండి. చెప్పండి, ఎవరు మీరు? ఏ పని మీద వచ్చారు? మహిళా మండలి ప్రెసిడెంట్ ఎవరండి? ఆవిడ ప్రెసిడెంట్, నేను సెక్రటరీ. మీరు? భార్యల్ని ఏడిపించే భర్తలకు, కోడలను వేధించే అత్తలకు, ప్రేమించి మోసం చేసిన అబ్బాయిలకు మీరు బుద్ధి చెప్తారంట కదా? ఆడపిల్లలకు అన్యాయం చేస్తే మేము సహించాం. ఇంతకీ మీకేం కావాలి? ఎవరికి ఎవరు అన్యాయం చేశారు? తను మా అక్కండి, పరిటాల మంజులాదేవి. ప్రముఖ పారిశ్రామవేత్త పరిటాల ఆదిత్యవర్మ గారి భార్య. ఆదిత్యవర్మ గారి భార్య? వారు చేసిన తప్పేంటి? The sample test belongs to Manjula Devi, wife of Aditya Vaima. పద బావ వెళ్దాం. నువ్వు నా భార్యవి కాదు, నేను నీ భావనే కాదు. మర్యాదగా వెళ్ళు. అక్క అది కాదండి, యాక్చువల్గా అదండి జరిగింది. ఇదిగో కావాలంటే ఈ వీడియో చూడండి.
చదువుకున్నోడు కన్న కూతురు దాని ఇంటి దగ్గర చేరారు. ఏం చేయాలో తోచక మీ గురించి తెలిసి నాలాంటి అభాగ్యులని ఆదుకుంటారనే నమ్మకంతో మీ సహాయం కోరొచ్చాం. మీరెలాగైనా మా అక్కకి న్యాయం చేయాలి. తప్పకుండా చేస్తాం. దయచేసి మా బావనే వనకండి. నా కాపురం నిలబెట్టండి చాలు. అసలు రెండో పెళ్లి చేసుకోవడమే తప్పు. అక్కడ పెద్ద గొడవేం చేయకండి. బావ ఫీల్ అవుతాడు. కాస్త స్మూత్గా డీల్ చేయండి. ఇలాంటి సమయాల్లో సందర్భాన్ని బట్టి అవతలి వ్యక్తి ప్రవర్తనని బట్టి మనము ప్రవర్తించాలి. ఏదో ఒక భయం కలిగిస్తేనే గాని దారికి రారు. ఇలా బావ పరువు ప్రేమ అనే ఇక్కడి దాకా తెచ్చుకుంది. దీనికేమో బావంటే ప్రేమ, బావకేమో అదంటే పిచ్చి. ఎలా అయినా బావని మా అక్క చేతిలో పెట్టాలి. మీ అక్క చేతిలో పెట్టడమే కాదు, మళ్ళీ ఆ ఇంటి వంక ఈయన వెళ్లకుండా, ఈయన వంక ఆవిడ చూడకుండా చేస్తాం. చాలా థ్యాంక్స్ అండి. ఇది మా బాధ్యత. సాటి స్త్రీకి అన్యాయం జరగకుండా చూడడమే మా ధర్మం. పదండి. ఏంటి మళ్ళీ వచ్చారు? రాకపోతే నిన్ను దీనికి వదిలేసి ఊరుకుంటామా? అది ఇది అని మర్యాద లేకుండా మాట్లాడుకో. వింటున్నారుగా, వాళ్ళని అది ఇది అనకూడదట. ఎంత ప్రేమ ఎంత గౌరవం చూస్తున్నారుగా. ఏంటి ఆదిత్య గారు, ప్రముఖ పారిశ్రామికవేత్తగా మంచి వ్యక్తిగా సొసైటీలో మీకు మంచి పేరుంది. మీరు ఇలా ప్రవర్తించడమేంటి? మీరెవరు? మేం ప్రగతి మహిళా సంఘం అధ్యక్ష కార్యదర్శులం. మీకున్న పేరుకు తగ్గట్టు హుందాగా ప్రవర్తించడం మంచిది. ఇది నా పర్సనల్ విషయం, మీకే సంబంధం లేదు, వెళ్ళండి. ఉందో లేదో చెప్పాల్సింది మీరు కాదు. ఇది ఒక మహిళకు సంబంధించిన విషయం. వీళ్ళు మాకు జరిగిందంతా వివరంగా చెప్పారు, వీడియో కూడా చూపించారు. కట్టుకున్న భార్యని కాదని ఇలా మరో ఇంటి ముందు నిలబడ్డం పద్ధతి కాదు. నాకేం మీరు పద్ధతులు చెప్పాల్సిన అవసరం లేదు. పద్ధతి ప్రకారం చెప్తున్నాం. వినకపోతే వినిపించే పద్ధతి మాకు తెలుసు. ధరణి, ధరణి. ఏంటి ధరణి ఇది? ఈయన నీకు విషయం చెప్పకుండా పెళ్లి చేసుకోవచ్చు. మీ వివాహం చట్ట ప్రకారం చెల్లదు. పైగా పబ్లిక్లో ఈవిడ ఆయన భార్య అని నిరూపణ అయ్యాక ఇలా నీ చుట్టూ తిప్పుకునేటట్టు చేయడం మంచి పద్ధతి కాదు. ఇంతకీ తమరెవరు? మహిళా సంఘం వాళ్ళం. వారు వచ్చి నిలబడితే నన్నేం చేయమంటారు? నేను రమ్మలేదు. నా ఇంటి చుట్టూ తిరగమలేదు. వెళ్ళమని ఎంత చెప్పినా వెళ్ళడం లేదు. మొండికేసిన మనిషిని మేము ఆడవాళ్ళమేగా, ఏం చేయగలం? ఏం చేయగలమంటారేంటండి? చెప్తే వినకపోతే వెళ్ళకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. పోలీస్ కంప్లైంటా? అవును. ఎవరో పరాయి మగవాడు మా ఇంటి ముందు నిల్చొని న్యూసెస్ చేస్తున్నాడని ఇవ్వాలి. వారు వీరిని పరాయి అనుకోవడం లేదుగా. నన్ను పరాయిదాన్ని చేయాలని చూస్తున్నారు. నేనేం అలాంటి ఆలోచనలు చేయడం లేదు. ఆ కోరిక లేదు. ఆహా, చెయ్యకపోతే లేకపోతే వీళ్ళన్నట్టు ఎందుకు కంప్లైంట్ చేయలేదు? ఇప్పుడు మీరు వచ్చారుగా, మీరు చేయండి. ఆదిత్య గారు, మీరింటికి వెళ్తారా లేదా? మీ భార్యకు అన్యాయం చేయాలని చూస్తే మేం చూస్తూ ఊరుకోం. ధరణి కూడా నా భార్యే. ఆ వివాహం చెల్లదు. మీరు కదలకపోతే మేము అట్నుంచి కూడా చర్యలు తీసుకుంటాం. మొత్తం మహిళా సంఘాలు కదులుతాయి. పోలీసులు, ఆ తర్వాత పేపర్ వాళ్ళు, టీవీ వాళ్ళు అందరూ మా ఇంటి ముందు మోగుతారు. గుట్టుగా బతకాలనుకునే నా కూతుర్ని బయటికి లాగుతారు.
అప్పుడు గానీ మీరు సంతృప్తి పడరా? చావు తప్ప మరో మార్గం లేకుండా చెయ్యందే మీ పగ చల్లారదా? చెప్పవయ్యా. అది కూడా సరిపోదంటే మీ ముందే మేము ముగ్గురం కట్టుకొని చేస్తాం. చావమంటావా? మహిళా సంఘాల దాకా తెచ్చారు. రేపు మొత్తం మహిళా లోకం మిమ్మల్ని మా అక్కని చీ అంటారు. అదేనా మీకు కావాల్సింది? మీకు దండం పెడతాను, దయచేసి వెళ్ళండి. మా అమ్మ అన్నట్టు మేము చచ్చేలా చెయ్యొద్దు. వింటున్నారా? మీ మొండితనం రిజల్ట్ అది. చివరికి మాకు మిగిలేది అదొక్కటే. మర్యాదగా వెళ్ళండి, లేకపోతే ఇంతకాలం నాలో మంచితనమే చూశారు. మొండితనం తెగింపు చూడాల్సి వస్తుంది. నేనేం పగతోనో కక్షతోనో రాలేదు. మీ చావు కోరుకునేవాడిని కాదు. నా అభిప్రాయం తెలియజేయాలని వచ్చాను. నన్ను అర్థం చేసుకుంటారని వచ్చాను. వాళ్ళ అభిప్రాయం చెప్పారుగా, ఇక మీ అభిప్రాయం కూడా మార్చుకోండి, లేకపోతే అన్పాపులర్ అవుతారు. ముందు బయలుదేరండి. మీరు మమ్మల్ని అర్థం చేసుకోండి, లేకపోతే పెద్ద రాద్ధాంతం జరుగుతుంది. పద, రావే భవిష్య. ఏంటి, నీ ఇంటికి నీ పెళ్ళాం పిల్లల దగ్గరికి వచ్చాక మొహం అలా పెట్టావు? అనుకున్న ప్రకారం పథకం అమలు కాలేదనా? ఆ పని మనిషే నీకు కావాల్సి వచ్చిందనా? దాని నుంచి వేరు చేసి తీసుకొచ్చావని బాధగా ఉందా? రాను పో అంటే వదిలేయలేదన బాధ? కాని దాని గురించి నువ్వంతా బాధపడితే అయిన వాళ్లను నేనెలా వదులుకుంటాను? ఒక్కరోజు నువ్వక్కడుంటే నేనెంత బాధపడుంటానో ఆలోచించు. నీదో ప్రేమ, నేను కట్టుకున్నవాణ్ణి, ఇది నీ కూతురు. నిజంగా నువ్వు మంజులు అయితే ఇలా పరువు తీసే పనులు చేయవు. నువ్వు చేసింది పరువు గల పనా? నేను చేసింది పరువు తక్కువ పనా? హ, ఎంత బాగా మాట్లాడుతున్నావు. పిలిపించుకున్న దానికి లేకపోయినా నువ్వెంత బాగా వెళ్ళావు. పైగా పసిదాన్ని కూడా పిలిపించుకుంటారా? మీరంతా కట్టుకొని ఉండాలని చూస్తున్నారా? నన్నే చేద్దామని నీ ఉద్దేశం? కనీసం అయ్యో పెళ్ళావని కూడా లేదా నీకు? నువ్వు 1,00,000 చెప్పినా నువ్వు నా భార్యవు కావు. ఆహా, అదే నీ భార్య? అవును, ధరణియే నా భార్య. ఇప్పటికైనా ఆ మాట అనడం మాను బావా. లేకపోతే ఇవాళ కొంతమందికే తెలిసింది, రేపు ప్రపంచానికే తెలుస్తుంది. ఏంటి బెదిరిస్తున్నావా? తెలిస్తే ఏమవుతుంది? ధరణి నా భార్య అని తెలుస్తుంది. మన ఫంక్షన్లో తేలిందిగా, ఇంకా ఏం తెలియాలి? ఏదో పొరపాటు జరిగింది. ఎప్పటికైనా నువ్వు మంజులవి కాదు అని నిరూపిస్తాను. నువ్వు ఆ ప్రయత్నాలు మొదలు పెడితే ఈసారి నీ విషయం మేము కాదు, మహిళా సంఘాలు తెలుస్తాయి. ఏంటి ధర్నాలు చేస్తారా? ధర్నాలు చేస్తారో ధర్మాసనం ముందు నిలబెడతారో మాకేం తెలుసు? అక్కడ దాకా వెళ్తే మీకేం దక్కుతుందో ఎప్పుడో చెప్పాను. ఏది దక్కుతుందో ఏం తీర్పు వస్తుందో నీ చేతుల్లో లేదు.
మొండికేస్తే ఆ మహిళా సంఘాలే సాక్ష్యాలుగా నిలబడతాయి. కానివ్వండి, ఎంతవరకైనా వెళ్ళనివ్వండి. నేను మాత్రం కాంప్రమైజ్ కాను. మీరే బరితెగించగలేంది మగాణ్ణి. నేను వెనక్కి తగ్గుతానా? ఎవరేంటో నిరూపించి తీరుతాను. దీన్ని బరి తగ్గించటం అనరు. భర్త కోసం భార్య చేసే పోరాటం హక్కు సాధించుకోవటం అంటారు. ఇలాంటి హక్కులు పోరాటాలు చాలా చూశాను. నేనేమీ భయపడే రకం కాదు. అంతేలే, నువ్వెందుకు భయపడతావు? పనికి మాలిన దానికోసం తెగబడ్డావు కదా. ఇంకోసారి పని మనిషి పనికిమాలిన మనిషి అన్నావంటే పళ్ళు రాలగొడతాను. రాలగొడతావు? ఎందుకు రాలగొట్టావు? దానికోసం అంత వెంపర్లాటెందుకో? అది మాయలాడి కాబట్టి దాని మాయలో పడ్డావు. నువ్వు గనక మారకపోతే ఒక్కసారి కాదు 100 సార్లు అంటాను. పని మనిషిని పని మనిషి అనగా ఏమంటారు? దాన్నంటే నా పళ్ళు రాలగొడతాను అనడంలోనే తెలుస్తోంది అదేంటో నువ్వేంటో. ఛా! మీరు మనుషులైతే కదా అర్థం కావడానికి, అర్థం చేసుకోవడానికి. ఈ రాక్షసులు మహిళా సంఘాలను తీసుకువెళ్లి అన్నయ్యని తీసుకొచ్చారా? అక్కడే ఉంటే ఖచ్చితంగా వదిన మనసు మారేది, అన్నయ్యను అర్థం చేసుకునేది. విన్నావా తల్లి మీ అన్నయ్య గారి మాటలు? కాస్త నువ్వైనా నచ్చ చెప్పు. రచ్చకి దిగితే ఆయన గారికే నష్టమని చెప్పు. తమరు చెప్పారుగా, మళ్ళీ నేనెందుకు చెప్పడం? మేం చెప్తే తలకెక్కించుకోవటం లేదు. పూర్తిగా దాని పిచ్చిలో ఉన్నాడు. ఎవరి పిచ్చేంటో ఎవరికి తెలుసు. పిచ్చి వదిలేస్తాడులే. అక్క, చూసావా ఎలా మాట్లాడుతుందో? దాని సైడే మాట్లాడుతుంది. ఎవరు ఎవరి సైడ్ చేరినా న్యాయం మన పక్కనున్నంత కాలం ఎవ్వరు ఏం చేయలేరు లేఖ. న్యాయం, ధర్మం, నిజాయితీ ఎప్పుడూ మంచి పక్కనే ఉంటాయి. ఎవరు మంచో ఎవరు నిజమో వాళ్ళ వాళ్ళ అంతరాత్మలకే తెలుసు. అక్క, దీన్ని ముందు అత్తారింటికి పంపాలే. పంపుదాం పంపుదాం, అది పోయిందిగా. అందర్నీ అలాగే ఎవరికి కావాల్సిన చోటికి వాళ్ళని పంపిద్దాం లేక. పదక్క. వాళ్ళ అభిప్రాయం చెప్పారుగా, ఇక మీ అభిప్రాయం కూడా మార్చుకోండి, లేకపోతే అన్పాపులర్ అవుతారు. భగవంతుడా, ఎందుకయ్యా నేనేం పాపం చేశానని నాకు జీవితానికి ఇంత పెద్ద శిక్ష వేశావు? నాన్న పోయిన తర్వాత మా అమ్మ చెల్లెళ్లకు అండగా ఉంటాం, మా బతుకు మేము బతుకుతూ ఉంటే నన్నెందుకు పనిదానిగా ఉండనివ్వక ఆ ఇంటి దాన్ని ఎందుకు చేశావు? ఇప్పుడిలా నా బతుకు నేను బతకకుండా చేశావు. నన్నెన్ని కష్టాలు పెట్టినా భరిస్తాను, కానీ నా వాళ్ళందరికీ ఎందుకు దుఃఖాన్ని మిగిల్చావు? ఎక్కడైనా నా గురించి ఈమెయిల్ చెయ్యి, ఆ లాభం ఇవ్వు అని మొక్కానా? ఈ కోరిక తీర్చు, ఆ కోరిక తీర్చు అని వేడుకున్నానా? దేనికోసమైనా ఆశపడి మొక్కలు మొక్కానా? మరెందుకు నా మీద పగబట్టి నన్నే కాకుండా ఇంటిళ్ళ పాతని ఏడిపిస్తున్నావు? ఏంటి ధరణి, ఏంటిది? పిచ్చిదానిలా ఇలా రాత్రిపూట ఒక్కదానివి తలుచుకుని ఏడుస్తున్నావేంటి? అమ్మా, ఊరుకోమ్మా, ఊరుకో. ఈ పరిస్థితిలో కూడా నువ్వు మేం బాధపడకూడదని ఇలా చాటుగా ఎంత కూలిపోతున్నావే? ఊరుకోమ్మా, నీకే కీడు జరగదమ్మా.